పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం రోజున పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు సమక్షంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ గా నుగ్గిళ్ల మల్లయ్య పదవీ బాధ్యతలు స్వీకరించారు. తదుపరి నూతనంగా ఎన్నికైన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు ముందుగా ఎమ్మెల్యేని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పెద్దపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నికైన 36వ వార్డు కౌన్సిలర్ ముస్కాన్ నాజ్ నయ్యర్ ని ఎమ్మెల్యే విజయరమణారావు శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సోదరులు నుగ్గిళ్ల మల్లయ్య గారు మరి ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. మరి వారు ఏదైతే పురోహితులు చెప్పినటువంటి మంచి ముహూర్తానం ఇవాళ 25వ తారీఖు మరి ఈరోజు చాలా బ్రహ్మాండమైనటువంటి ముహూర్తాలు ఉన్నాయి. శుభముహూర్తాన మరి వాళ్ళ చైర్మన్ సీట్లో కూర్చోవడం జరిగింది. మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అంటే 11వ తారీఖు నాడు ఎన్నికలు జరిగినాయి అనుకుంటా. 11వ తారీఖు నాడు జరిగినటువంటి పోలింగ్లో పెద్దపల్లి, సుల్తానాబాద్ 2 మున్సిపాలిటీలలో మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం కట్టి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరి రెండింటిని బేరీ చేసుకొని ఇవాళ ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి అండగా మద్దతు పెద్ద ఎత్తున ఓట్లు వేయడం జరిగింది. ఇవాళ దాదాపు 27 సీట్లు డైరెక్ట్గా, దాదాపు 4-5 సీట్లు రేబల్గా, దాదాపు 31 నుండి 32 సీట్లలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెద్దపల్లి పట్టణ ప్రజలు గెలిపించుకోవడం జరిగింది. మరి పట్టణ ప్రజలు ఏదైతే గత 2023 ఎన్నికలలో ఆనాడు జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో సంపూర్ణమైన మెజార్టీ ఇవ్వడం, మరి శాసనసభ్యునిగా ఆ రోజు నాకు భారీ మెజార్టీ దాదాపు 55,000 పైచిలకు మెజార్టీ ఇచ్చి గెలిపించుకోవడం, మళ్ళీ ఇవాళ గత 2 సంవత్సరాల నుంచి పెద్దపల్లి పట్టణంలో జరిగినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు విశ్వసించి ఇవాళ నుగ్గిళ్ల మల్లయ్య గారు మరి గతంలో 3 సార్లు వార్డు మెంబర్గా, ఇవాళ 3వ సారి కౌన్సిలర్గా 6 పర్యాయాలు ప్రజా జీవితంలో ప్రజాప్రతినిధిగా పనిచేయడం, మరి వారిని మనం మొదలే చైర్మన్ అభ్యర్థిగా డిక్లేర్ చేసుకోవడం, మరి చైర్మన్గా మల్లన్న గారే ఉంటారని చెప్పి ప్రజలకు ముందే చెప్పి దాంతో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి ఇవాళ గెలిపించుకోవడం జరిగింది. నేను మీ ద్వారా ఈరోజు చెప్పేది ఏంటంటే సాధ్యమైనంత వరకు ఇక్కడ చైర్మన్ గారు కానీ, వైస్ చైర్మన్ గారు కానీ, పాలకవర్గం కానీ 36 వార్డులలో 36 మంది కౌన్సిలర్లు ఇవాళ గెలవడం జరిగింది. మరి వారందరికీ కూడా నేను మీ ద్వారా ఒకటే విజ్ఞప్తి, ప్రజలు ఇవాళ అవకాశం ఇచ్చారు. ప్రజలు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఒక పారదర్శకమైనటువంటి ఒక మంచి పరిపాలన అందించి ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా, ఎలాంటి రాగద్వేషాలకు తావు లేకుండా పట్టణాన్ని నాతో పాటు మనందరం కలిసి దీన్ని కలిసికట్టుగా ఉండి అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇవాళ కౌన్సిలర్లందరికీ ఓటు చేసిండ్రు. ఒక నమ్మకం, విశ్వాసం. ఎందుకంటే మనకు అక్కడటువంటి ఆ వార్డులో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడటువంటి రాజకీయ వాతావరణం ఇవన్నింటినీ కలగలిపి మరి వాళ్ళు ఏదైతే కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించుకున్నారో మరి అందరూ కలిసి ఇవాళ చైర్మన్, వైస్ చైర్మన్, మిగతా పాలకవర్గ కౌన్సిల్ సభ్యులు అందరూ కలిసి ఒక యూనిటీగా పనిచేస్తే ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్ ఉంది, బలం మొత్తం మాకే ఉన్నదని చెప్పి అట్లా వన్ సైడ్ చేసే ఆలోచన లేదు. ఇవాళ గతంలో లెక్క అవినీతికి అనేది ఇక్కడ కూడా తావు ఉండదు.
ఎందుకంటే నేనైతే దాన్ని సహించాను. మీకు అందరూ తెలుసు, కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే తట్టలు పాలు పట్టుకోవాలి. మళ్ళీ విషయం సెటిల్మెంట్ అయిపోయాక మళ్ళీ ఎక్కడికక్కడనే ఇది జరిగేది. ఇవాళ నేను శాసనసభ్యుగా గెలిచినాక మళ్ళీ కమిషనర్ గారు కూడా వారే ఉన్నారు. అప్పుడు 6 నెలలు ఉండే ఆయన ఆ పరిపాలన ఉన్నప్పుడు కూడా కమిషనర్ గారు 6 నెలలు ఉండే. మరి వారు 6 నెలలు ఉన్నప్పుడు చెప్పి ఆయనకు రాగానే అటువంటిది జరగదు అంటే అట్లేం లేదు సార్, మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తామని చెప్పి ఆ అధికారులు కూడా గడిచిన 2 ఏళ్ళు ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది లేకుండా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా సాధ్యమైనంత వరకు మరి వాళ్ళు పనిచేసారు. ఈ సందర్భంగా వాళ్ళని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ఎమ్మెల్యే చెప్పినా, చైర్మన్ చెప్పినా, వైస్ చైర్మన్ చెప్పినా, కౌన్సిలర్ చెప్పినా ఒక పని కాకపోవచ్చు, అంత మాత్రం అక్కడ అధికారులు పనిచేయలేరు అనేది కాదు. ఎందుకంటే వాళ్ళకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. వాళ్ళు ఎంతవరకు పని చేయాలో అంతవరకే పని చేయగలుగుతారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా అందరూ సహకరించాలా. మీరు కూడా అందరూ సహకరించి అధికారులతో పని చేయించుకోవాలి. ఏదైనా విషయం ఉంటే చైర్మన్ గారు ఉన్నారు, నేనున్నా, మీరు మా దృష్టికి తీసుకొచ్చినా కూడా సాధ్యమైనంత వరకు ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ చేద్దాం. కానీ అభివృద్ధి విషయంలో మాత్రం ఎక్కడ రాజీ పడేది లేదు. ఎందుకంటే ఇవాళ మనకు దాదాపు 77.5 కోట్ల వర్క్స్గా టెండర్లు ఇస్తున్నాం. అంటే ఇవాళ టెండర్ కూడా మనం దాదాపు ఈ కొన్ని ఓకే అయిపోయినాయి. దాదాపు మనం వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, 1 మంత్ దశల వారీగా అన్ని వర్క్లు స్టార్ట్ చేస్తాం. అంటే మీరు కూడా ఆలోచన చేయాలి. గత ప్రభుత్వం 10 ఏళ్లలో 50 కోట్లు తీసుకొచ్చినామని చెప్పి 50 సార్లు పాలాభిషేకం చేశారు. కానీ నేను గెలిచినాక ఇదే కమిషనర్ గారు, అదే ఏఈ గారు, ఇదే సిబ్బందిని పెట్టి నేను రివ్యూ చేస్తే వాళ్ళు ఖర్చు పెట్టింది 20 కోట్లు 10 ఏళ్లలో. ఇవాళ మనం ఈ 2 ఏళ్లలో 40 కోట్లు ఖర్చు చేసాం. ఇప్పుడు వాళ్ళకి రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వివిధ కారణాలు. ఇప్పుడు దాదాపు 7.5 కోట్లు పెట్టి ఇవాళ మార్కెట్ నూతన కూరగాయల మార్కెట్ కూడా ఇవాళ మనం టెండర్లు పిలుచుకున్నాం. అది కూడా రాబోయే వారం 10-15 రోజుల్లో టెండర్లు పూర్తవుతాయి. అంటే ఇవన్నీ ప్యారలల్గా ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీరు అందరూ కూడా కౌన్సిలర్లు కూడా అన్ని వార్డులలో వర్క్స్ పెట్టాం. ఈ వార్డు వార్డు అనకుండా 36 వార్డులలో కొంత శివారు ప్రాంతంలో కొంత ఎక్కువ పెట్టాం. శివారు ప్రాంతం అంటే నూతనంగా డెవలప్ అయ్యేటువంటి కాలనీలు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలలో కొంచెం రోడ్లు, డ్రైనేజీల ప్రాబ్లం ఉంది. కాబట్టి వాళ్ళకి ఈ వార్డు వార్డు అనే తారతమ్యం లేకుండా 36 వార్డులలో ఎక్కడెక్కడ ఏమేమి అవసరం అని చెప్పి గుర్తించి అవన్నీ పెట్టుకున్నాం. ఇవాళ తాగునీటి విషయంలో కూడా 26 కోట్లు ఉన్నాయి. ఇవన్నిటి మనం ఒకటి కంప్లీట్ చేసుకుంటే ఇలా అన్ని వార్డులలో కూడా సంపూర్ణంగా డెవలప్ అవుతుంది. వీటితో పాటు ఇంకా 15 కోట్లు బఫర్లో పెట్టుకున్నాం. అంటే అది ఇంకా ఈరోజు టెక్నికల్ శాంక్షన్ జరగబోతూ ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా కౌన్సిలర్లు అందరూ కూడా వాళ్ళు ఒకటే ఆలోచించాలి. ఎక్కడికైనా మనం ఒక 100 కోట్ల వ్యక్తి వస్తా అంటే సూత్తరుగా నమస్తే పెట్టారు. ఇలా కౌన్సిలర్ ఆ వార్డులో పోతా అంటే అందరు నమస్తే పెడతారు. ఎందుకు నమస్తే పెడతారు? ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి గొప్పతనం అది. అంటే నీ దగ్గర రూపాయి లేకున్నా నువ్వు కౌన్సిలర్ కాబట్టి నీకు నమస్తే పెడతారు. అదే 100 కోట్ల మనిషిలో నమస్తే సూత్రం ఆయన 100 కోట్ల ఆడవరికి పిల్లికి పిడిసేట్టు అంటే జనరల్ చెప్తారు. కానీ అదే కౌన్సిలర్ పోతా అంటే ఆడున్న 100 మంది నమస్తే అంటారు. అంటే ఆ నమస్తే కూడా మీరు కాపాడుకుంటూ ఉంటుంది. కాపాడుకోకపోతే సంవత్సరం తర్వాత నమస్తే పెట్టుకుంటారు. కాబట్టి అటువంటిది జరగకుండా మీరు చూసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మన నూతనంగా మరి చైర్మన్గా బాధ్యతలు చేపట్టి మన సోదరులు మల్లన్న గారికి, అదేవిధంగా మా వైస్ చైర్మన్ ముస్తా నాజ్ గారికి ఈ సందర్భంగా కౌన్సిలర్లకు శుభాకాంక్షలు చేసుకుంటూ